నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. యోగా మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు వెల్లడి. 21న ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని సీఎం స్పష్టీకరణ. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతుందన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విమర్శ. వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఎద్దేవా. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణమెవరని నిలదీత. యోగా మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నెల 21న రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని సీఎం తెలిపారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? నువ్వే కేర్టేకర్ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే, నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించరా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో, అరుదైన పరిస్థితులేనేమో. డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది.
ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనిలా బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలుకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే, ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు 40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున రైతుల తరపున మాట్లాడకూడదా? రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా? రైతుల సమస్యలు అనేటివి ఎవరు పట్టించుకోకూడదా? 40,000 మంది రైతులు పాల్గొన్న కార్యక్రమంలో 40 మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేసి ఇంకా ప్రజలు సమన్వయం పాటించారు కాబట్టి 40,000 మంది 40 మంది మీద పడలా. ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఊహించుకోగలుగుతారు. 40 మంది చేత గొడవ నువ్వు చేయిస్తావు, ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళా పెడతావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకింత భయపడతా ఉన్నావు? ఎందుకింత అసహనం అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణమెవరని ప్రశ్నించారు. బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సింది బల ప్రదర్శనలు కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడంతో పాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలను ఇప్పటికే పూర్తి చేశామని, వాటిలో గెలుపొందిన విజేతలను అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 20వ తేదీకి వారిని విశాఖపట్నం తీసుకురావడానికి అందరూ జిల్లా కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని, ఇందుకే ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏపీ విద్యాశాఖ టీబీఐ మద్యం ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై 2 నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెన్స్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయినట్లు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆయన తెలియజేశారు. ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు అలాగే మా ఎక్స్ కార్పొరేటర్లు మా వాళ్ళు దృష్టి పెట్టి మా దృష్టికి తీసుకొచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురువు కాబడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వేగవంతంగా ఇప్పటికీ 240 కోట్లు పైబడి వర్కులు తీసుకొచ్చాం. దీంట్లో ఇవాళ 59వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సుమారుగా మరి కల్వర్ట్లు కానీ అలాగే పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఈ డివిజన్లో ప్రతి రోడ్డు ప్రతి కల్వర్టు దృష్టి పెడతాం. అన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ని డెవలప్ చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని
ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ మనం మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మా పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నారా చంద్రబాబు 2014-19లో సీఎం డే ప్రాసెసింగ్ ప్లాంట్లను ప్రారంభిస్తే గత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. రీటైనింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ డంపింగ్ చేయబడుతుందని, తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు యోగా చేయలేదో వాళ్ళకి యోగా నేర్పించాలి. ఈ యోగా బెనిఫిట్ వాళ్ళు కూడా పొందాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని మనందరికీ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ప్రధానమంత్రి వర్యుల స్ఫూర్తితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా జూన్ 21 తారీఖు విశాఖపట్నంలో జరుపుకుంటున్నాము. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ వచ్చి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. అవేర్నెస్ దేనికి? యోగా ప్రాక్టీస్ చేయడం కంటిన్యూ చేయడానికి. కాబట్టి జూన్ 21 తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఈ యోగాన్ని వాళ్ళ జీవనంలో భాగంగా చేసుకుని ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దీనికి మెయిన్లీ మన గవర్నమెంట్ అఫీషియల్స్, స్టాఫ్ మనందరికీ తెలిసే ఉంది. ప్రతిరోజు మన వృత్తిలో చాలా వరకు స్ట్రెస్ ఉంటాయి. సో ఆ స్ట్రెస్ మనము అధిగమించాలి. ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ యోగా చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయీకి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చిన ప్లానింగ్ సెక్రటరీ అందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, ఒకటి ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకోండి. ప్రతిరోజు ఒక్కొక్కరు మీ కమిషనర్ కి ఆ డైరెక్షన్ ఇస్తాం. అదే ప్రకారంగా ఇదే కాకుండా మీ సచివాలయం ప్రాంతాల్లో మీ వార్డ్స్ లో ఉన్న పార్కింగ్ ఏరియా పార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్క్స్ లో కూడా మీరందరూ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి వన్ ఆఫ్ యూ అక్కడికి వెళ్లి అక్కడ వచ్చిన పబ్లిక్ ఒక్కరు ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు, ఒక 10 మంది అయినా, ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతిరోజు నేర్పించండి. అవన్నీ యోగా పాయింట్స్ అని చిన్న ఫ్లెక్సీలాగా పెట్టేసి ఏసీ గారు యోగా పాయింట్స్ అని పెట్టేసి అక్కడ ఎవరు రాకపోయినా, నేను చెప్తున్నా ఎవరు రాకపోయినా అక్కడ ఉన్న ట్రైనర్ రోజు వెళ్లి అక్కడికి వచ్చి తనే చేస్తుంటాడు. బికాజ్ యాజ్ ఎ ట్రైనర్ గా మీరు కూడా చేసుకోవాలి. మెయిన్లీ నా ఉద్దేశం ఏంటంటే ఆఫీసర్ షుడ్ ఫాలో ఇట్ కంపల్సరీ. బికాజ్ మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి నేను ఇచ్చే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక టాస్క్ ఉంటాయి, ప్రతిరోజు ఏదో ఒక రిపోర్ట్ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒకటి స్కీమ్ ఇంప్లిమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ఫస్ట్ మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. ఆ పార్క్ ఏరియాలో ఎవరు వచ్చినా రాకపోయినా మీరు వెళ్లి కూర్చొని ఆ పార్క్ ప్లేసెస్ లో యాజ్ ఎ ట్రైనర్ గా మీరు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మిగతా వచ్చి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ మీరైతే కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఆఫీసెస్ లో కూడా ఎవరైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళని బిఫోర్ గోయింగ్ హోమ్ 5:36 తర్వాత ఇంటికి వెళ్ళకముందు సచివాలయంలో కూడా ఒకసారి మీరు యోగా శిబిరం ఒక అరగంట, ఇప్పటిదాకా ప్రోటోకాల్ అందరికీ ఇది మీకు అర్థమైపోయింది, ఈజీగా ఉంటుంది, చేసే ఇంటికి వెళ్ళండి అని సందర్భంగా తెలియజేస్తూ ఈనాటికి మనం 30 రోజులు చేరుకున్నాము. దాదాపుగా అన్ని సెక్టర్స్ ని కవర్ చేశాం. బ్యాంకింగ్, ఎంప్లాయీస్, ఈవెన్ లేబర్ సెక్టర్, డ్రైవర్స్, అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ ప్రతి ఒక్కరిని కవర్ చేసి 30వ రోజు ఈ ట్రైనింగ్ శిబిరాలు ఈ క్యాంపెయిన్ కి చేరుకున్నాము. ఇదైన తర్వాత ఎలా కొనసాగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవ్రీవన్ హ్యాస్ టు ఓన్ ఇట్ అప్. ఇదేదో నంబర్ గవర్నమెంట్ ఇవ్వాలనో లేదా మనం చూపించాలన్నా కాదు, మన ఆరోగ్యం బాగుండడానికి ఇది. ఓకే, మనం ఇది కనుక చేసుకుంటే మీకు ఈ ఆయుష్ రీసెర్చ్ కనుక మీరు పేపర్ చదివితే ఏదైతే మనం ఈ చిన్న కామన్ ప్రోటోకాల్ చేస్తున్నామో దీనివల్ల హఠయోగా, సాధన యోగా చేసిన వాళ్ళందరికీ ఎంతైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో దాదాపుగా 80% బెనిఫిట్ ఈ ప్రోటోకాల్ వల్లనే వస్తుంది మనకు. కాబట్టి ఇది ఒక సువర్ణావకాశం మనకి కూడా, మనందరికీ కూడా. ఎవరికైతే కొంతమంది చేసేవాళ్ళైతే చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఇందాక స్టార్ట్ చేయలేదు యోగా, ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాము, ఇప్పుడు అవగాహన వచ్చిందనే వాటికి కూడా ఇది సువర్ణ అవకాశం. దీన్ని మనం అందరం ఉపయోగించుకొని దీని బెనిఫిట్ మనం పొందుతూ కూటమి ప్రభుత్వం ద్వారానే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. మైనింగ్ క్వారీ సొసైటీలలో వడ్డెరలకు ప్రాధాన్యత ఇస్తారని సీఎం చంద్రబాబు చెప్పడం గర్వంగా ఉందన్నారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ హయాం నుంచి బీసీలకు అధికార ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. వడ్డెర సేవలను గుర్తించి తనకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకుని వైసీపీ ప్రస్తుతం పరామర్శల పేరుతో యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి యువనేత నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నా సహచ చైర్మన్లు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో
బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి ఒడ్డెర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒడ్డెర్ల కులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు ఒడ్డెర్లకు తప్పకుండా ఒడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో ఒడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఒడ్డెర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో ఒడ్డెర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి ఒడ్డెర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డెర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒడ్డెర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు, మరి రోడ్డు పనులు, మట్టి పనుల్లో కావచ్చు, క్వారీల్లో కావచ్చు, నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ ఒడ్డెర్ల కమ్యూనిటీ. మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క ఒడ్డెర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఒడ్డెర్లను గుర్తించి ఒడ్డెర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనతోనే భారతదేశం సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గాంధీ కుటుంబం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. కానీ మతతత్వ పార్టీలు పరిపాలన చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశానికి మంచి రోజులు వస్తాయని వారు వెల్లడించారు. వాళ్లకున్న ఐటీ సెల్ బలంతో చాలా పేపర్లలో, న్యూస్ ఛానల్లో వాటిని రానివ్వలేదు, వాళ్ళని భయపెట్టి చివరికి ఏం జరిగింది? అతి పవిత్రమని చెప్పే గంగా నదిలో శవాలు కుప్పలు తేలితే దిక్కులేదు. ఈ దేశంలో శవాల కుప్పలు తేలితే దిక్కులేదు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు. ఆ రోజు అవహేళన చేశారే, చివరికి అదే జరిగింది కదా. పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద భారీ స్కామ్. ఈ ప్రపంచ చరిత్రలోనే బీజేపీ ఈ భారతదేశంలో చేసినటువంటి అతి పెద్ద స్కామ్ ఇది. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు, పెద్ద నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని బీజేపీ వారి మిత్రుల కోసమే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రద్దు ఇది. అతి కొద్ది రోజుల్లోనే దీని రంగు బయటపడుతుంది అని చెప్పని అన్నారు. పెద్ద నోట్లు ముద్రించి మీరు బయట పంపించింది, వెనక్కి తెచ్చిందంత కనీసం లెక్కలు లేవు. అడిగితే చెప్పే నాదుడు లేడు. కానీ ఇవాళ దేశం అదే నిజమని నమ్మింది. నిన్నగాక మొన్నే భారత్ పాక్ యుద్ధం అని చెప్పని ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఈ భారతదేశంలో ప్రజలందరి మనోభావాలని బాగా పిండి ఏదో జరిగిపోతుందని చెప్పని ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని, ఇది బీజేపీ ప్రేరేపిత యుద్ధం మాత్రమే. ఎవరు అవునన్నా కాదన్నా నిజం చాలా నిష్ఠూరంగా ఉంటుంది. ఎన్ని యుద్ధ విమానాలు కూల్ని అని చెప్పని రాహుల్ గాంధీ గారు స్ట్రైట్గా అడిగితే ఒక్కడు సమాధానం చెప్పిన వాళ్ళు లేడు. దానికి ఏం చెప్పారు? రాహుల్ గాంధీ దేశద్రోహి, రాహుల్ గాంధీ పాకిస్తాన్ మద్దతుదారుడా. అంతవరకు బాగానే ఉంది మీరు అన్నారు. కానీ మీ దగ్గర నుంచి రాజ్యసభ తీసుకున్న ఎంపీ సుబ్రహ్మణ్యం ఆయన ఏమడిగాడు? రఫేల్ యుద్ధ విమానాలు కూల్ని ఈ బీజేపీ బయటకు చెప్పట్లేదని చెప్పని అన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? చివరికి రాహుల్ గాంధీ గారు అడిగిందే నిజమైందా లేదా? మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే 6 గంటల దాకా 5 గంటల దాకా ఎంత పోలైంది?
5 గంటల నుంచి ఎంత పోలైంది? ఇన్ని లక్షల ఓట్లు, దాదాపుగా 45 లక్షల ఓట్లు దొంగ ఓట్లు జాయిన్ అయినాయి. మీరు లెక్కలు తీయండి అంటే ఎవడొక్కడు కిక్కురుమన్నవాడు లేకపోగా అసలు రాహుల్ గాంధీ ఎవరు పుట్టాడు? రాహుల్ గాంధీ ఎవడు పుట్టాడా? రాహుల్ గాంధీ ఎవరు పుట్టాడా? ఇంత దుర్మార్గం ఈ దేశంలో. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళు అడిగిన జనాభా లెక్కల్ని, ఓటర్ల లెక్కల్ని మొత్తం అప్పచెప్పాల్సిందని చెప్పింది. రాహుల్ గాంధీ గారు అడిగిందని నిజమైందిగా. ఇలా చూసుకుంటే ఎన్ని నల్ల చట్టాలు, ఏంది పరిస్థితి? మీరు అనుకునే అంబానీ అదానీలకి మీరు మైనింగ్స్, షిప్పులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, విమానాలు, కేబుళ్ళు, టీవీలు ఇవన్నీ కాక చివరికి నూనెలు, ఉప్పులు, పప్పులు, కాయలు సామాన్యుడు తినే వాటిని కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి తీసుకొస్తే వాటిని కూడా అడ్డుకున్నారే. కనుక ఈ దేశానికి ఒక ధ్రువతార, ఈ దేశానికి ఒక సూపర్ స్టార్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధికారం, డబ్బు, పదవి ఇవన్నీ ఒకవైపు ఉంటే ప్రేమ, సమానత్వం, మానవత్వం ఒకవైపు నిలబెట్టినటువంటి ఒక గొప్ప నేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజుని ఈరోజు మా చేతులతో మేము జరపటం చాలా ఆనందంగా, చాలా గర్వంగా గర్వంగా ఫీల్ అవుతూ, వారు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారు కౌలు బ్రాహ్మణుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడించినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రెంటపాళ్లలో బుధవారం జగన్ చేసినది ఓదార్పు యాత్రలాగా లేదని, పల్నాడుపైన యుద్ధం ప్రకటించిన విధంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ముమ్మాటికి అప్పుల పాలే చనిపోయాడని, పోలీసుల వేధింపులతో కాదని స్పష్టం చేశారు. గుంటూరులో గురువారం కన్నా మీడియాతో మాట్లాడారు. కమ్మవారిపైన మొసలి కన్నీరు కారుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. బెట్టింగ్ వల్ల చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన జగన్ వైసీపీ ర్యాలీ కారణంగా చనిపోయిన వారిని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జరిగినటువంటి సభ్యత్వంలో ఈ రెండు కూడా ఒక నీకున్నటువంటి క్రిమినల్ మైండ్ ఆలోచనతో, నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో 2 ప్రాణాలు బలికొన్నావు. ఇంకో పోలసాని జయవర్ధన్ రెడ్డి, చిల్లి సింగయ్య వీళ్ళిద్దరు ప్రాణాలు బలికొన్నావు నీ అరాచక ర్యాలీ వల్ల, నీ పైశాచిక ప్రవర్తన వల్ల. అలాగే అన్నం పున్నమ్మ అనే ఆమెకి బృగుబండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ సాక్షిగా అనేక ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పేసి మేము పిలిపిస్తే రాత్రే వచ్చి గేట్లకు తాళాలేసి పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భం మీ సాక్షిగా అనేక సార్లు చూశారు మీరు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నికలు డిక్లేర్ చేసే వరకు కూడా ఇంటి నుంచి బయటికి రానియకుండా ఇల్లు కూడా ముట్టడించి, ఆఫీస్ ముట్టడించి, ఆఫీసు బగలు కొట్టి ఇల్లు బగలు కొట్టడానికి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి పరిస్థితిని రాక్షస పాలనలో. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్ నుంచి కిందకి దిగనీలా పరిస్థితి. కానీ నిన్న ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది, అప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది అనటానికి తేడా నిన్న నీ అరాచక ర్యాలీ. నీకు ఇచ్చింది 3 వెహికల్స్కి వెళ్ళి 100 మందితో వెళ్ళి పరామర్శించమని. నిన్న నువ్వు పరామర్శించావా, దాడికి వెళ్ళావా, బెదిరించావా,
నువ్వెవరిని బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. పైగా నిన్న ఆయన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగా మన జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు వెల్లడి. 21న ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటారని సీఎం స్పష్టీకరణ. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతుందన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విమర్శ. వైసీపీ అధినేత జగన్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలారెడ్డి. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఎద్దేవా. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణమెవరని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.